హాయ్. ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి పురాతనమైన చాలా నమ్మకమైన ఒక అమ్మవారి దేవాలయం గురించి మీకు చూపిస్తూ తెలియచేయాలనుకుంటున్నా. మీకు నిన్న నేను త్రిపురాంతకం అమ్మవారి గురించి వీడియో చూపించాను. మేము శ్రీశైలం వెళ్తూ మధ్యలో త్రిపురాంతకం చూసాం కదండి. తర్వాత త్రిపురాంతకం దర్శనం అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళామండి. శ్రీశైలంలో ఆ రోజు సాయంత్రం మేము శివపార్వతులను దర్శనం చేసుకున్నాము. స్వర్శ దర్శనం చేసుకున్నామండి శ్రీశైలంలో. ఆ శ్రీశైలంకి పోయేటప్పుడు మీకు ఈ రూట్ చూపిస్తూ ఉన్నాను చూడండి. మనము తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో వాతావరణం అంతకంటే ఆహ్లాదంగా ఉంటుంది మనకు శ్రీశైలం వెళ్ళే రూట్ అండి. కొండలు అలా శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ చూడండి నిక్కంటి జంగిల్ రైడ్ అనే ఒక ప్లేస్ దగ్గరికి వచ్చాము. పొద్దున 8 గంటలకు వచ్చామండి. ఇక్కడ ఈ నిక్కంటి జంగిల్ రైడ్ ఎందుకు వచ్చామంటే ఇక్కడ చూడండి అక్కడ వెహికల్స్ అన్నీ ఉంటాయి. అది శిఖరం అంటాం చూడండి. శ్రీశైలంకి వెళ్ళడానికి ముందు మనకు శిఖరం అని ఒక సెంటర్ వస్తుంది, ఒక ప్లేస్. అదిగోనండి ఆ కనపడేదే శిఖరం. అక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఆ శిఖరం దగ్గర మనము ఒక అమ్మవారు అని చెప్పాను కదండి, ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటారు. అడవుల్లో ఉంటుంది. అంటే శిఖరం నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ పైన 20-25 మధ్యలో దాదాపు నియర్లీ 20 కిలోమీటర్స్ మన అడవుల మధ్యలో వెళ్ళాలండి. అక్కడికి మన వెహికల్స్ని అలౌ చేయరు. ఆ గిరిజనుల వెహికల్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్తారు. అయితే టికెట్స్ ఆన్లైన్లోనూ లేకపోతే ముందు రోజు రాత్రి క్యూలో నిలబడితే ఉదయం 8 గంటలప్పుడు లిమిటెడ్ టికెట్స్ ఒక 60 టికెట్లు అండి. అందులో ఒక 15 టికెట్లు ఆన్లైన్లో పెడితే ఇంకా మిగిలిన టికెట్స్ డైరెక్ట్గా ఇస్తారు. కొంతమంది టికెట్స్ దొరక్క రాత్రులు కూడా వెయిట్ చేస్తుంటారంట పాపం. ఇట్లా అక్కడ ఉదయం మనము ఆన్లైన్ చేసుకోవడమో లేకుంటే టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళ వెహికల్స్లో మనము ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటారు. అడవుల్లో ఉంటుందండి నిజంగా. చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయినాక వెహికల్ మీకు ఫస్ట్లో స్టార్టింగ్ అడవి కొంచెం పల్చగా కనపడుతున్నాయి, చెట్లు రాళ్ళు. అలా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా దట్టమైన అడవుల్లోకి మనం వెళ్తామండి వాళ్ళ జీపుల్లో. అక్కడ గవర్నమెంట్ వెహికల్స్ ఏవి వెళ్ళనివ్వరండి. ఓన్లీ ఆ గిరిజనులు పాపం వాళ్ళ వెహికల్స్లోనే తీసుకెళ్తుంటారు. అది వాళ్ళకు ఒక సంపాదన అండి. టికెట్ ఆన్లైన్లో 1000 రూపాయలు ఉంటుందండి. ఇది ఇష్టకామేశ్వరి అంటారు. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకు నా వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నానండి. ఇష్టకామేశ్వరి టెంపుల్కి మనం ఇష్టంతో కష్టంతో కూడిన పని అయినప్పటికీ ఇష్టంతో వెళ్ళి అక్కడ అమ్మవారిని కూడా మనం కోరుకుంటే మనం ఏమి కోరుకున్నా కూడా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ ఒక్క అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలి. వెహికల్ మనకు ఒక 1/2 కిలోమీటర్ పైన ఇంకా టెంపుల్ ఉందనంగా స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. అడవిలో జీపులు ఆగిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ పైన మనము మట్టి రోడ్డు ఉంటుంది చూడండి. ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో అలా వెళ్ళిన కొంచెం దూరం వెళ్తానే మనకు టెంపుల్ కనపడుతుంది. ఆ ఇష్టకామేశ్వరి టెంపుల్కు ముందు మనకు శ్రీశైలంలో సాక్షి గణపతి ఎలానో ఇక్కడ కూడా ఒక గణపతి గారు మనకు ప్రత్యక్షం అవుతారండి. ఆ గణపతి గారిని మనం దర్శించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో గణపతి. నిజంగా అండి శ్రీశైలము అంటే నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తుంటారండి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మైండ్ బాగాలేనప్పుడు, మనం ఏదో బాధపడుతున్నప్పుడు ఒక 3 డేస్ శ్రీశైలంలో ప్రశాంతమైన వాతావరణంలో కూడా మనం స్టే చేస్తే మనకున్న అన్నీ కూడా కష్టాలు బాధలు తొలుగుతాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి శ్రీశైలంలో. మరి శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళు ఇలా ఆ ఇష్టకామేశ్వరి టెంపుల్కు కొంతమంది దర్శిస్తుంటారు. అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి వైట్ చిన్న టెంపుల్, పైన చిన్న శిఖరం పెట్టారు. ఆ వైట్ టెంపులే ఇష్టకామేశ్వరి టెంపుల్. వెళ్ళడానికి చూడండి క్యూ ఎలా నిలబడ్డారో. ఆ క్యూ వెళ్ళేటప్పుడు పక్కన మనకి అడవుల్లో దొరికే కొన్ని వస్తువులు మనకు అమ్ముతుంటారు. అందులో అమ్మవారికి కావలసినటువంటి పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీసెస్, ముఖ్యంగా నిమ్మకాయల దండలు కూడా అమ్ముతుంటారండి. యజ్ఞం చేయించాలనుకుంటే కూడా చెక్కలు చిన్న కర్ర ముక్కలు కూడా అమ్ముతున్నారు. గిరిజనులు పాపం కల్మషం లేని మనుషులండి వాళ్ళు నిజంగా. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ఇష్టకామేశ్వరి టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అమ్మవారి టెంపుల్ ముందు లెఫ్ట్ సైడ్ చూడండి ఒక గణపతి గారు గణపతయ్య మనకు
కనపడతారు. చిన్న శివలింగం ఉంటుందండి. టెంపుల్ మీకు చూడండి, వైట్ కలర్ ఉన్న చిన్న పైన శిఖరం చూడండి క్లియర్గా కనపడుతుంది. అదేనండి ఇష్టకామేశ్వరి టెంపుల్. లోపలికి దిగి వెళ్ళాల మనము. ఒక ఒక 6 ఇంచులు ఏమండి 7 ఇంచుల కిందికి మనం దిగి వంగుకుంటా వెళ్తామండి లోపలికి. అదిగో మీకు చూపిస్తున్నారు చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో. ఒక ఆవిడ వెళ్తున్నారు చూడండి. అలా వంగి కూర్చొని మనం లోపలికి వెళితే అమ్మవారు కరెక్ట్గా ఎదురుగుండా డైరెక్ట్గా ఉంటారండి. ఒక చిన్న దీపం వెలుగుతుంటుంది. లోపలికి ఒక 3 లేదా మ్యాక్సిమం 5 మంది దాకా వెళ్ళొచ్చండి ఒక్కసారి వెళ్తే. అక్కడ లోపల ఒక పూజారి లేడీగా ఉంటారు చూడండి. ఒక మనిషి లెగవడం కూడా అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి ఎలా లేస్తున్నారో కరెక్ట్గా అమ్మవారి ముందు కూడా ఒక చిన్న శివలింగం ఉంటుందండి. మనకు నందీశ్వరుడు ఉంటారు, శివయ్య గారు కూడా ఉంటారు. అలా వెళ్ళడానికి చూడండి కొంతమంది అక్కడ నాగదేవతలు కూడా సైడ్కు ఉంటారండి. అక్కడే ఒక యజ్ఞం కూడా చేస్తారు, దీపం వెలిగిస్తుంటారు. ఇదంతా ఇష్టకామేశ్వరి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అండి. మేము సెకండ్ టైం వెళ్ళామండి ఇక్కడికి ఇష్టకామేశ్వరి టెంపుల్. అతను జ్యోతిష్యం చెప్తుంటారు, కోయవాళ్ళు జ్యోతిష్యం చెప్తారు అంటారు కదండి. అతను జ్యోతిష్యం చెప్తుంటాడు అక్కడ కూర్చొని. అదిగో యజ్ఞం చేసేవాళ్ళు కూడా అక్కడ కర్ర ముక్కలు తీసుకొని అక్కడ పూజారులు ఉంటారు, యజ్ఞం చేస్తారు. మిగిలిన వాళ్ళు చూడండి అక్కడ అందరూ వెయిటింగ్లో ఉంటారు లోపలికి వెళ్ళడానికండి. ఎవరైనా దర్శించిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఇష్టకామేశ్వరిని దర్శించి మీ కోరిక ఏదైనా ఉంటే నెరవేర్చుకోండి. వాళ్ళు అక్కడ అన్నదానం, ఆ గిరిజనులు వాళ్ళ అమ్మవారికి ఇచ్చిన వడిబియ్యాన్ని మనకే అన్నం పెట్టి వాళ్ళకు తెలిసిన కొంచెం ఏవో ఒక 2 రకాల వంటలు చేసి అక్కడికి వచ్చిన జనాలకు ఫ్రీగా అన్నం పెడుతుంటారండి. అది అమ్మవారి ప్రసాదంగా భావించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.